ఎవరి నీచుడు? మన రామకృష్ణుల బంధువే మహాప్రభు. ఇతని కాళ్ళు చేతులు కట్టి తుంగభద్రలో మూసళ్ళకు వేయండి. ఊరు పేరు లేని పరదేశివి. ప్రభువులు కవివని గౌరవించారు, ఆశ్రయమిచ్చారు. అలాంటి కరుణామూర్తిని, అన్నం పెట్టిన దాతను హత్య చేయించడం మా కృతజ్ఞత. రామరామ, నేనే పాపం ఎరగను. బంధువులని ఇంట చేరాడు, ఉద్యోగార్థి అన్నాడు. ఆ మాట నమ్మాను. కానీ ఇంత కిరాతగానికి తలపెడతాడని నాకు తెలియదు మహాప్రభు. నీ బంధువు ఎలాంటి వాడో నీకు తెలియదంటే ఎవరైనా నమ్ముతారా? ఈ కుట్రలో నీకు భాగం లేదంటే లోకం విశ్వసిస్తుందా? మరే పౌరుడైనా శత్రువుల గూఢచాలకు ఆశ్రయమిచ్చుంటే న్యాయశాస్త్ర ప్రకారం తలదించేవాడు. నీపై గల అభిమానం కొద్ది ప్రభువు రాజధర్మాన్ని కూడా పాటించక మౌనం వహిస్తుంది. మా పాలనలో విహితులకు విరోధులకు ఒకటే ధర్మం, ఒకటే దండన. ఇతన్ని ఏనుగుల చేత తొక్కించండి. మహాప్రభు, సెలవు మహాప్రభు. ఈ దీనుడు ఏమైపోయినా లోకానికి లోటు. అంబ కృప వల్ల తమకు గండం తప్పి నాకంతే చాలు. శ్రీవారు శాశ్వతంగా వర్ధిల్లా. విజయీభవ మహారాజు. అమ్మాయి, ఈ శిక్షకు పాత్రలు వారు కాదు. వారే పాపం ఎరుగరు. ఈ నేరం చేసింది నేను. వారింట్లో లేనప్పుడు బంధువున్నట్లు ఇంట్లోకి వచ్చాడు. నమ్మి రానిచ్చాను. ఆ ద్రోహించి ఎరదీసిన నేరానికి నన్ను శిక్షించండి. ఆయన నిరపరాధి. ఆ సత్యం నాకు తెలుసునమ్మా. తెలిసి కూడా మీరు చూస్తూ ఊరుకుంటారా? ఈ అన్యాయం ఆపండి తాతగారు. నా మాంగళ్యం నిలపండి. నన్ను నా బిడ్డను దిక్కుమాలిన వాళ్ళు కాకుండా రక్షించండి. మాకు మా నాన్న దిక్కు తాత. నాన్న లేకుండా మేము ఉండలేం. మా నాన్నని తీసుకురా తాతయ్య. అలాగే బాబు. ఇదేమిటి స్వామి, మిమ్మల్ని పాతేయటానికి గొయ్యి తీస్తూ ఉంటే మీరే దానికి సాయం చేస్తున్నారే. ఇక నా బ్రతుకు ఇక్కడే నాయన. నా ఇల్లు నేనేగా కట్టుకోవాలి. మీరు అందరిలాంటి వారు కారండి అయ్యగారు. అందుకనే మనకి అసాధారణ గౌరవం లభించింది. చచ్చిపోతూ కూడా చతుర్లాడుతున్నారే, ఇంకేం చెప్పేది? ఏడుస్తూ కూర్చుంటే వచ్చే చావు రాకుండా ఆగిపోతుందా? బ్రతుకు ఒక బొంగరం లాంటిది. ఊపిరినంతసేపు తిరుగుతుంది, తగ్గగానే ఒరుగుతుంది. చెడ్డవాడు బ్రతికుంటే దేశానికి ఎంత నష్టమో, మంచివాడు చస్తే అంత లాభం. కానీ కానీ అదరా, ఏనుగుని తీసుకొద్దాం. అప్పాజీ ఆవేశపడుతున్నారు. మాకు వినోదం దేశరక్షణ కానీ అమాయకుల శిక్షణ కాదు. రామకృష్ణుడు శాసన దృష్టిలో దోషి. నేను ధర్మరక్షణ చేయవలసిన రాజును. అంతరాత్మ వద్దంటున్నా అతన్ని దండించక తప్పలేదు. అతని కోసం మీలాగే నేను ఎంతో ఆవేదన పడుతున్నాను అప్పాజీ. తప్పదు. జననీ సదాశివుని మనోహరిని పదములే కొలిచేనే మలిని దేవి జగముల దయనేలే జననీ. మరుని గెలిచి
ఎలాగైనా రాయల వారికి నచ్చ చెప్పి విజయపుర దండయాత్రకు మరో 6 మాసాలు ఆలస్యమయ్యేటట్టు చేశారా మా సుల్తాన్ వారు మీకు కనకాభిషేకం చేస్తారు. కానీ రాయల వారిని ఒప్పించడం సాధ్యమా అని ఆలోచిస్తున్నాను. తమరు ఆస్థాన జ్యోతిష్కులు, తమరు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. భయానా క్రింద ఇదిగో 2000 వరహాలు. అమ్మా, ఏమిటి విలయం? విద్యానగరానికి చేటుకాలం దాపరింపజేస్తున్నావా? సామ్రాజ్యం పైన, చక్రవర్తి పైన జరుగుతున్న ఈ కుట్రల్ని తెలుసుకుని కూడా నేను ఊరుకోవాల్సిందేనా? నా ఈ అసహాయ స్థితికి అంతం లేదా? నా ప్రభువును రక్షించుకుని నా విశ్వాసాన్ని రుజువు చేసుకునే అవకాశం నాకు కలిగించవా? నా మీద నీకు దయ తప్పిందా? నన్ను కాపాడవా తల్లి. అంబా, జగదంబ, అంబా, జగదంబ, అంబా, జగదంబ, జగదంబ. ఆకతాయి పిల్ల మూక అందాల శిలక నాకేసి సోతారు నవ్వుతారే, అయ్యో నాకేసి సోతారు నవ్వుతారే. ఆకతాయి పిల్ల మూక అందాల శిలక నాకేసి సోతారు నవ్వుతారే, అయ్యో నాకేసి సోతారు నవ్వుతారే. తలవ మడత కట్టుకుని తలపాగా చుట్టుకొని వీపున మూటేసుకొని ఇది ఎంట పోతుంటే, ఆకతాయి పిల్ల మూక అందాల శిలక నాకేసి సోతారు నవ్వుతారి, అయ్యో నాకేసి సోతారు నవ్వుతారి. కనుముక్కు తీరులోన పనివాడి తనములోన కనరారున్న సాటి అందాల శిలక గూనొకటి దాపురించి పరుగు తీసని, నలుగురిలో నా బతుకు నవ్వుల పల్చేసని. ఆకతాయి పిల్ల మూక అందాల శిలక నాకేసి సోతారు నవ్వుతారి, అయ్యో నాకేసి సోతారు నవ్వుతారి. ఓరబ్బి, భూతము లేదు, బుగ్గి లేదు. నేను మనిషినే మడేలా. ఇలా రా. మనిషి రా, పర్వాలేదు. మరి ద్వారమేంటి? మనమే ఉంది, పోలే పాత్ర వేయించుకున్నాను. అదే అదేమో దాని సిగదరగా ఉన్నట్టుండి వీపున గూనొచ్చి పడిందో. బద్దల్లే వంగిపోయాను. ఎవరో యోగి కనిపించి ఈ ఉపాయం చెప్పాడు. ఇలా కూరుకుపోతే ఎంతలావు గూనైనా మాయమవుతుందట. మరి తౌడికాడు గురవచ్చిందా ద్వారా? ఏదో ఇచ్చినట్టే ఉంది. ఏది కొంచెం బయటికి తీ, చూద్దాం. చూద్దాం ఒకటి నెమ్మదిగా ఆయన. జగదంబా, అరే చక్కగా పోయిందే. అవును బాబు, మరిగంటే నాకు పుట్టుకతో వచ్చిన చూడు. ఈ మందుకు దొంగతడా? యోగి చెప్పాడుగా, ఒక్కసారి ఇలా కూరుకుపోతే మళ్ళీ వచ్చే జన్మలో కూడా వీపు సాఫ్గా ఉంటుంది. అయితే నేను కోరుకుంటా బాబు. నీ ఇష్టం. దిగు. పక్కండి, గట్టిగా పక్కండి. భయలే, మన్ను వంట పట్టాలి. నా ఇంటి బాగైతే ఇది బాగుంది. ఆ రేవు కాడ పిత్తుముండే ఎంత సంబరపడుతుందో. పడదు మరి. ఇదిగో, ఎప్పుడు ఒళ్ళు తేలికిస్తే అప్పుడు పెళ్ళగిలిగా. చీకటి పొద్దు ఆ పడాల నిద్రపోక ఆ జగదంబను చానిస్తూ ఉండు. ఎందుకైనా మంచి. అలాగే అయ్యా, పోయిరా. నీ పెళ్ళాని పిల్లలు చల్లగా ఉండాలి బాబు. జగదంబ, 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 జగదంబ. నా ఇంటి బాగా సాగు చేయమ్మా, సాగు చేయమ్మా. జగదంబ, జగదంబ తల్లి, జగదంబ, 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 జగదంబ. ఏంటి పులయ్యా పోతారు?
ఏనుగని ఎకాయకని మిరికి తొలపోతుండవే నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? ఏళ్ళూరు సల్లం గెలుతుంటే ఎవరు ఇష్టం వచ్చిన కూడా వాళ్ళు ఉంటారు. ఏ ఇది వరకున్న మనిషిడి ఆయన ఇప్పుడు సాఫ్ అయింది, ఆయన వెళ్ళిపోయాడు. నా రోగం కుదుర్చుకోవడానికి నేను గోతులో కూకున్నా. రేయ్, అయ్యగారు మనల్ని మోసం చేసి పారిపోయారా? అవును రోయ్. తినకు 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 పిల్లే, బయటిరా. ఇప్పుడే సాఫ్ అయింది పిల్లే. నువ్వు తర్వాత కూర్చుంది కదా పిల్లే. నమస్కారం స్వామి. దయచేయండి. ఏం సిద్ధాంత్ గారు, ప్రొద్దుటే ఇలా దయచేశారు? తమ ఆశీర్వాదం కోసమే స్వామి. ఎటు చూసినా పాలుపోక మీ సలహా కోసం వచ్చాను. ఏ అంత ప్రమాదం ఏమొచ్చింది? పెద్ద గండకత్తెరే స్వామి. ప్రభువులు దండయాత్రకు త్వరలో ముహూర్తం నిర్ణయించమని ఆజ్ఞాపించారు. గ్రహచారం ప్రభువుల వారికి కొంతకాలం వరకు సుతరాము బాగుండలేదు. వారి మాట మన్నించి చూస్తూ చూస్తూ ఎలా అపకారం చేయడమా అని తటపటలాడుతున్నాను. శాస్త్ర విషయాల్లో నిర్మోహమాటంగా మనవి చేయాల్సిందే. అందుకు సందేహం దేనికి? ప్రభువుల మాట కాదంటే ఏం ప్రమాదం సంభవిస్తుందో అని భయంగా ఉంది. శాస్త్ర కోవిదులైన తమ వంటి వారు కాస్త వత్తాసుంటే ఎలాగో నచ్చ చెప్పవచ్చని ఇలా వచ్చారు. దానికి మనమంతా కోరేది వారి క్షేమ విజయాలేగా. తప్పకుండా మీ అభిప్రాయాన్ని బలపరుస్తాను. ఆ పాటి హామీ తమరిస్తే నిర్భయంగా రాయల వారికి సందర్భాలన్నీ వివరంగా మనవి చేస్తాను. అప్పాజీ, అప్పాజీ, రామకృష్ణ, బ్రతికే ఉన్నావా నాయన? అంతా అంబానుగ్రహం అప్పాజీ. ఎలా బయటపడ్డావు తండ్రి? ఎవడో ఒకటి కనిపిస్తే వాడిని గోతులో పాతి పెట్టొచ్చాను. అయ్యో పాపం, అన్యాయంగా అమాయకుడు. వాడికి వచ్చిన భయమేమీ లేదు అప్పాజీ. ఉన్న భయం వల్ల మన సామ్రాజ్యానికే ఉంది. ఆ? విద్యానగరంలోని విద్రోహ శక్తులు చారేగుతున్నాయి. శత్రుచారుల పన్నాగాలు మితిమీరుతున్నాయి. నమ్మిన బంట్లే సొమ్ము కాశపడి శత్రువుల బానిసలవుతున్నారు. అసంభవం. నువ్వు భ్రమపడుతున్నావు రామకృష్ణ. విజయనగర ప్రభువుల సేవకులు అంతటి విశ్వాసఘాతకులు కారు. నిష్కారణంగా ఇతరులపై నిందమోపి నేను బ్రతికిపోవాలన్న ఆశతో రాలేదప్పాజీ. నా కళ్ళారా చూశాను, చెవులారా విన్నాను. ఆ నగ్న సత్యాన్ని మీ చెవిని వేయడానికే తప్పించుకొచ్చాను. నా మాట నమ్మండి. మీరు చెప్పినట్టు చేస్తే రేపు వాడి గుట్టు వాడే బయట పెడతాడు.